హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చాక్ వ్లాగ్స్. ఈరోజు మనం రియల్మీ బర్డ్స్ T300 అన్బాక్స్ చేద్దాం. దీని గురించి ఫుల్ డీటెయిల్స్ అనేవి ఒకసారి చెక్ చేద్దాం. సాధారణంగా రియల్మీ ఆడియో ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకు వర్త్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ని లాంచ్ చేస్తుంది. రియల్మీ బర్డ్స్ T300 ఉంది. దీని యొక్క స్పెక్స్ అనేవి ఇక్కడ ఇచ్చారు. సో 360 స్పెషల్ ఆడియో ఎఫెక్ట్ ఉంది, 50 మిల్లీ-సెకండ్ అల్ట్రా లో లేటెన్సీ ఉంది, బ్లూటూత్ 5.3 కనెక్టివిటీతో వస్తుంది. నెక్స్ట్ ఇందులో 12.4 mm డైనమిక్ రేంజ్ బాస్ డ్రైవర్ యూజ్ చేశారు. 30 డెసిబుల్స్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది. 40 అవర్స్ టోటల్ ప్లేబ్యాక్ అనేది, బ్యాటరీ లైఫ్ అనేది వస్తుంది. సో దీని యొక్క ఎంఆర్పి అనేది ఈ బాక్స్ మీద ఉంది. ఇక్కడ 3999 ఉంది. సరే, బాక్స్ ఓపెన్ చేద్దాం. బాక్స్లో ఏమున్నాయో చెక్ చేద్దాం. సో బాక్స్ లోపల ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అనేవి ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ బర్డ్స్ ఉన్నాయి, చార్జర్ కేబుల్ ఇచ్చిండు, యూజర్ గైడ్ అనేది ఉంది. ఒకసారి మనం బర్డ్స్ అనేది చూద్దాం. బ్లాక్ కలర్ వేరియంట్. సో దీని యొక్క ఫిజికల్ ఓవర్ చూసినట్లయితే ఇక్కడ రియల్మీ లేబుల్ ఉంది. సో ఇక్కడ మనకు ఇండికేటర్ అనేది ఇచ్చారు. ఇక్కడ టైప్ సి పోర్ట్ ఉంది. సో దీన్ని మనం ఓపెన్ చేసినట్లయితే క్రీమ్ కలర్ లోపట ఉంది. సో బ్లాక్ కలర్ బర్డ్స్ అనేవి ఉన్నాయి. సో ఇది మనకి మ్యాట్ ఫినిష్తో వస్తుంది. ఫింగర్ ప్రింట్స్ అనేవి అట్రాక్ట్ అవ్వట్లేదు. సో ఇది మ్యాట్ ఫినిష్ కాబట్టి ఫింగర్ ప్రింట్స్ అనేవి పడట్లేదు. సో ఇది చాలా కాంపాక్ట్గా ఉంది. మనం ఈజీగా చేయిలో హ్యాండిల్ చేయొచ్చు. అదేవిధంగా ప్యాకెట్లో కూడా మనం దీన్ని క్యారీ చేయొచ్చు. చాలా స్లిమ్ అండ్ కాంపాక్ట్లో ఉంది. రియల్మీ T3 బర్డ్స్ ఇవి. సో ఇక్కడ మనకి రైట్ ఇయర్ సింబల్ ఉంది, ఇక్కడ లెఫ్ట్ ఇయర్ సింబల్ ఉంది. సో ఇక్కడ మైక్ ఉంది, ఇక్కడ కూడా మైక్ ఉంది. సో ఇక్కడ ఛార్జింగ్ కనెక్టర్ ఉన్నాయి. సో కింద కూడా మనకి గ్లాస్ ఫినిష్తో వచ్చింది. సో ప్లాస్టిక్ అనేది యూజ్ చేశారు, మంచి ప్లాస్టిక్ని యూజ్ చేశారు. కింద డిజైన్ లోపల ఉంది. సో కింద అంతా కూడా గ్లాసీ ఫినిష్ అనేది ఉంది. బ్లూటూత్ ఇది 5.3 వస్తుంది. సో ఒకసారి మనం కనెక్ట్ చూసి బ్లూటూత్ ఆన్ చేసినట్లయితే ఇక్కడ మనకి రియల్మీ బర్డ్స్ T3 వచ్చింది. దీన్ని ట్యాప్ చేసినట్లయితే మనకి కనెక్టెడ్ అనేది ఈజీగా కనెక్షన్ అనేది ఉంది. సో ఇది గూగుల్ ఫాస్ట్ పేరింగ్తో రాదు, బట్ ఇది లేటెస్ట్ బ్లూటూత్ 5.3 వస్తుంది. సో కనెక్టివిటీ లోపల ఎలాంటి ఇష్యూ లేదు, ఈజీగా పేర్ అవుతుంది. మేబీ కేసులో పెట్టినట్లయితే ఆటోమేటిక్గా ఇది డిస్కనెక్ట్ అవుతుంది. మన బర్డ్స్ కేసులోకి వెళ్ళి బర్డ్స్ తీయగానే ఆటోమేటిక్గా ఇది కనెక్ట్ అవుతుంది. సో ఇది ఇయర్లో పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది, ఎలాంటి ఇష్యూ అనేది లేదు. సౌండ్ విషయానికి వచ్చినట్లయితే వోకల్స్ అనేవి చాలా బాగా వినిపిస్తున్నాయి. ట్రిబుల్స్ కూడా మనకి చాలా బాగా వినిపిస్తుంది. 80% వరకు మనకు ఇన్స్ట్రుమెంటల్ సపరేషన్ ఉంది. బేస్ కూడా చాలా బాగుంది. కాకపోతే ఇది తంబి మ్యూజిక్ అనేది వినబడదు, కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సౌండ్ అనేది క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ ఇది డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి సౌండ్స్ అనేవి కూడా మనకి క్రిస్టల్ క్లియర్గా మనకి సౌండ్స్ అనేవి ఉన్నాయి. సౌండ్ సిగ్నేచర్ మాత్రం ఆ ప్రైస్ రేంజ్ లోపల ఇది వర్తిగా మనం చెప్పవచ్చు. ఇక క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే డీసెంట్ కాల్ క్వాలిటీ అనేది ఉంది. సో ఈ రూమ్లో ఉన్నట్లయితే సౌండ్స్ అనేవి చాలా బాగా వినబడుతుంది. కానీ మనం ట్రాన్స్పోర్ట్లో ఉన్నప్పుడు మనకి సౌండ్ కొంచెం నాయిసీగా ఉంటుంది. కానీ రూమ్లో ఉన్నప్పుడు మనకి కాల్ క్వాలిటీ అనేది చాలా బాగుంది. మనకి ANC అనేది ఉంది. సో 30 డెసిబల్స్ వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది పనిచేస్తుంది. సో వెరీ నాయిసీ
ట్రాఫిక్లో ఉన్నట్లయితే మరీ అంత ప్రీమియం క్వాలిటీ అంత వర్క్ అవ్వకున్నా కూడా ఇది నార్మల్ సిచ్యువేషన్ లోపల ఏఎన్సీ అనేది బాగా వర్క్ అవుతుంది. సో మనకు రియల్మీ లింక్ యాప్ ఉంటుంది. సో ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేసి మనము పేరింగ్ చేసినట్లయితే కనెక్ట్ అవుతుంది. రియల్మీ లింక్ యాప్ సో ఓపెన్ చేసినట్లయితే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో లెఫ్ట్ ఇయర్ మనకి ఇందులో బ్యాటరీ పర్సెంటేజ్ అనేది ఎంత ఉంది చూపిస్తుంది. లెఫ్ట్ 100% రైట్ 100%. నెక్స్ట్ నాయిస్ క్యాన్సిలేషన్. సో దీన్ని మనం ఆన్ చేసినట్లయితే 30 డెసిబల్స్ వరకు ఇది నాయిస్ క్యాన్సిల్ చేస్తుంది. నెక్స్ట్ ఇది ఆఫ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి మనకి ట్రాన్స్పరెన్సీ మోడ్ ఉంది. సో ఈ ట్రాన్స్పరెన్సీ మోడ్ ఏంటంటే మనం ఇయర్ ఫోన్స్ అనేవి చెవిలో పెట్టుకుని మనం ఉన్నట్లయితే ఎవరైనా మాట్లాడినట్లయితే మనం ట్రాన్స్పరెన్సీ మోడ్ ఆన్ చేసి పెట్టినట్లయితే వాళ్ళు చెప్పేటువంటి మాటలు అనేవి మనకు వినిపిస్తాయి. వాటికి మనం రెస్పాండ్ అవ్వచ్చు. సో నాయిస్ క్యాన్సిల్ చేసి పెట్టినట్లయితే మనకు అవతల వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు అనేవి మనకు వినపడవు. నెక్స్ట్ సౌండ్ ఎఫెక్ట్స్ వచ్చినట్లయితే ఇక్కడ మనకి ఈక్యూ మోడ్స్ ఉన్నాయి. సో ఇక్కడ సిరాయిడ్ మోడ్ ఉంది ఒకటి, ఒరిజినల్ సౌండ్ ఒకటి ఉంది, ప్యూర్ బాస్ ఉంది, అదేవిధంగా డీప్ బాస్ అనేది ఉంది. ఇంకా మనకి ఈక్వలైజర్ ఉంది. సో మనకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. సౌండ్ సిస్టమ్ అనేది ఈక్వలైజర్ ద్వారా మనము యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్పేషల్ ఆడియో మోడ్ ఉంది. సో మనకి స్పేషల్ ఆడియో మోడ్ అనేది టర్న్ ఆన్ చేసినట్లయితే మనకి 3D సౌండ్ ఎఫెక్ట్స్ అనేది వినిపిస్తుంది. సో ఇది అంత 3D ఎఫెక్ట్స్ అనేవి మాదిరిగా మనకు వినిపిస్తుంది. అంత ప్యూర్ అయితే కాదు. సో ఇది ఓకేగా మనం చెప్పవచ్చు ఈ ఎఫెక్ట్స్ అనేవి. నెక్స్ట్ గేమ్ మోడ్ ఉంది. సో మనం గేమ్ మోడ్ ఆన్ చేసినట్లయితే మనకు 50 మిల్లీ సెకండ్స్ వరకు లేటెన్సీ ఉంటుంది. కాబట్టి గేమ్ మోడ్ ఆన్ చేసుకొని మనము గేమ్స్ అనేవి ఆడుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఫైండ్ మై ఫోన్ ఉంది. సో దీన్ని కూడా ఆన్ చేసుకుంటే ఫోన్ అనేది వెన్ యువర్ హెడ్సెట్ ఈజ్ కనెక్టెడ్ యువర్ ఫోన్ ప్రెస్ ద లెఫ్ట్ ఆర్ రైట్ బటన్ earbud 4 times continuously to find your phone will be start to ring. మనము ఇయర్ బడ్ ద్వారా మన ఫోన్ ఎక్కడ పెట్టా మర్చిపోయినా కూడా దాన్ని ఆన్ చేసినట్లయితే మనము మన ఫోన్ని కనుక్కోవచ్చు. నెక్స్ట్ బటన్ సెట్టింగ్స్ లోపల ఇక్కడ మనకి డబుల్ ట్యాప్ ఉంది. డబుల్ ట్యాప్ లోపల ప్లే అండ్ పాస్ అనేది సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రాక్ కానీ వాయిస్ అసిస్టెంట్ కానీ నన్ను కానీ సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రిపుల్ ట్యాప్ ఉంది. ట్రిపుల్ ట్యాప్ లోపల మనకి ప్రీవియస్ ట్రాక్, నెక్స్ట్ ట్రాక్, వాల్యూమ్ అప్ డౌన్, స్విచ్ డివైస్, వాయిస్ అసిస్టెంట్, గేమ్ మోడ్, నన్ అనేది ఉంది. నెక్స్ట్ టచ్ అండ్ హోల్డ్ బటన్స్ లోపల వాయిస్ అసిస్టెంట్ ఉంది, గేమ్ మోడ్ ఉంది, స్విచ్ నాయిస్ కంట్రోల్ మోడ్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఇవి లెఫ్ట్ ఇయర్ బడ్ యాక్షన్స్. నెక్స్ట్ రైట్ ఇయర్ బడ్ యాక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ డబుల్ ట్యాప్ చేసినట్లయితే ప్లే, నెక్స్ట్ అండ్ వాయిస్ అసిస్టెంట్ యాక్టివ్ చేసుకోవచ్చు. ట్రిపుల్ ట్యాప్ చేసినట్లయితే సేమ్ దాంట్లో ఉన్నవి కూడా మనం ఓన్ కస్టమైజ్ అనేవి మనము చేసుకోవచ్చు. సో ఈ యాప్ అనేది టోటల్గా మనము కస్టమైజ్ ఈజీగా మనకు నచ్చినట్టు సెట్ చేసుకోవచ్చు. సో యాప్ రియల్మీ లింక్ యాప్ అనేది చాలా బాగుంది. సో మనకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇందులో IP55 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇది మనం ఎక్సర్సైజ్ చేసినా జాగింగ్ చేసినా కూడా వాటర్ని, డస్ట్ని ఇది రెసిస్టెంట్ చేస్తుంది. బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే 20 అవర్స్ వస్తుంది విత్ ఏఎన్సీతోని, 30 అవర్స్ వస్తుంది వితౌట్ ఏఎన్సీతోని. దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 10 మినిట్స్ ఛార్జ్ చేసినట్లయితే 7 అవర్స్ వరకు మనము యూజ్ చేసుకోవచ్చు. సామ్సంగ్ బర్డ్స్ 2 Pro ఇయర్ బడ్స్ ఉన్నాయి. జాబ్రా 65T ఇయర్ బడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ రియల్మీ బర్డ్స్ ఉన్నాయి. అంతకుముందు మనము ఒప్పో ఎన్కో A2 బర్డ్స్ కూడా మనము అన్బాక్సింగ్ రివ్యూ చేయడం జరిగింది. సో ఈ రెండు కూడా మనకి ప్రీమియం ఇయర్ బడ్స్. సో వీటితో సౌండ్ కంపారిజన్ చేసినట్లయితే ఇది బ్యాలెన్స్డ్ సౌండ్ ఉంది. ఇది మనకి బేస్ అనేది జాబ్రా అనేది బేస్ అనేది చాలా బాగుంటుంది. సో రెండింటిని కంపేర్ చేసినా కూడా మనకి ఈ ప్రైస్ రేంజ్ లోపల రియల్మీ బర్డ్స్ 300 అనేది సౌండ్ సిగ్నేచర్ అనేది చాలా బాగుంది. సో బేస్ అనేది చాలా బాగుంది.
సో బ్యాలెన్స్డ్ ANC ఉంటుంది, గుడ్ సౌండ్ క్వాలిటీ ఉంటుంది, గుడ్ యాప్ కంట్రోల్, రియల్మీ లింక్ యాప్ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డాల్బీ అట్మాస్ ఉంటుంది దీంట్లోపట, బ్లూటూత్ 5.3తో పనిచేస్తుంది. సో రియల్మీ T300 అనేది స్టైలిష్ బ్లాక్ కలర్ అంటారు దీన్ని. నెక్స్ట్ యూత్ వైట్, డోమ్ గ్రీన్ 3 కలర్ లోపల అందుబాటులో ఉంది. సో దీనికి కాంపిటేటర్గా OnePlus Buds 2R ఉంటుంది. సో రెండు కూడా సేమ్ ప్రైస్ రేంజ్లో ఉంటాయి. సో దీని యొక్క సౌండ్ క్వాలిటీ అనేది బాగుంది.